హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ లవర్ 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము పెద్దిరెడ్డిపల్లి రోడ్లో కొంచెం ఇక్కడ ఫ్యాక్టరీ సైడ్ మనకి వెళ్ళే రూట్లో మనకైతే రైట్ సైడ్లో విగ్రహాలు ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని రోజుల ముందుగానే చూసిన, ఇప్పుడు మళ్ళీ ఉన్నాయో లేదో చూద్దామనేసి చూస్తాము. మొత్తానికి అయితే విగ్రహాలు అయితే ముందైతే బయటే ఉండేవి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ షెడ్ ఉంది, మనకి షెడ్ ఫుల్ మొత్తం చేసినారు. ఓనర్ అయితే లేడు, రేపు పర్మిషన్ అడుగుదామనేసి ఛాన్స్ సేపు నుంచి వెయిటింగ్ అనమాట. ఎంతసేపుకి రాకుండా ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాము. మొత్తానికి అయితే మనకి ఇక్కడ బయట ఒక 4 మోడల్స్ ఉన్నాయి. ఆ 4 మోడల్స్ లైన్ మొత్తం మనకు అవే. బ్యాక్ సైడ్ కొన్ని వేరే మోడల్స్ ఉన్నాయి. దాంట్లో మనకైతే ఫస్ట్ మోడల్ ఇదైతే మనకి దాదాపు ఒక 5 ఫీట్ వరకు వస్తుంది. మనకైతే ఇక్కడ అవైలబిలిటీ అయితే ఒక 3 ఫీట్ నుంచి ఉన్నాయి, లోపల ఉన్నాయి విగ్రహాలు అయితే. మ్యాక్సిమం లోపల వీడియోస్ చేసే కదా దానికైతే ట్రై చేస్తాము. ఫస్ట్ మోడల్ మనకి ఇక్కడైతే మనకి ఎలుక అనుకుంటా. ఇది వానకంతా నానేసి వెళ్ళిపోయింది మనకైతే. ఇది ఎలుక వాహనం పైన ఉండేది. నెక్స్ట్ అయితే మనకి ఇటు సైడు వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉన్నాడు. ఇదైతే మనకి దాదాపు ఒక 10 ఫీట్ వరకు వస్తుంది. ఇవి కూడా మనకి లైన్ మొత్తం ఒక 4-5 మోడల్స్ ఉన్నాయి వెనకాల. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడైతే ఇది సోఫా సీట్ పైన కూర్చోన్న మాదిరి ఉన్నాడు. జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అది మాట. ఈ వినాయకుడు అయితే అటు సైడ్ శివుడు, ఇటు సైడ్ అయితే మనకి పార్వతి వచ్చింది. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం ఆర్చ్ ఏమైనా కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది. లోపల అచ్చులు కూడా ఉన్నాయి మనకైతే. ఇది కూడా దాదాపు ఒక 10 ఫీట్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది సింపుల్ అనమాట. సోలో ఉంది, మనకేమి ఎక్కువ లేకుండా అది సింపుల్గా అయితే మనకైతే బాగుంది. ఇది కూడా కూర్చొని ఉంది వినాయకుడు అయితే. ఇది కూడా దాదాపు మనకు ఒక 10 ఫీట్ వరకు వస్తుంది. నెక్స్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ కొన్ని వినాయకులు ఉన్నాయి. ఇవే మోడల్ ఉన్నాయి, వేరే ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మనకి ఇటు సైడ్ వచ్చేసరికి వానకైతే నానుకుంటే ఇది చిన్న పద్ధతి చూడొచ్చు. 3 ఫీట్ వరకు ఉంటాయి మనకైతే వినాయకులు. ఇవన్నీ క్లోజ్ చేసి అయితే పెట్టినారు. నెక్స్ట్ ఇది మెయింటైన్ చేస్తున్నట్లు లేరు. వినాయకులు అయితే మొత్తం డ్యామేజ్ అయ్యి వాలిపోయినాయి. బ్యాక్ సైడ్ వినాయకుడు కూడా బాగున్నాడు మనకైతే. అంతా మొత్తం డ్యామేజ్ అయినాయి. నెక్స్ట్ వెనకాల చూద్దాం. ఇదైతే పేట గణపతి మాదిరి అయితే ఉంది మనకైతే. ఇది దాదాపు ఒక 9 ఫీట్ వరకు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్దాం మనము. నేను ఇందాక ఫ్రెండ్ చూపించినది వెంకటేశ్వర స్వామి అవతారం వినాయకుడు. ఇదైతే ఇది కూడా అన్ని పడిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఎవరన్నా ఉన్నారో లేదో అయితే తెలీదు. వినాయకులు ఉన్నాయనేసి అయితే చూపించడానికి వచ్చినాను నేను. నెక్స్ట్ మనకి విగ్రహము ఇదైతే మనకి ఆవు పైన ఉంది. ఇది దాదాపు ఒక 5 ఫీట్ వరకు వస్తుంది మనకైతే. అటు సైడ్ అయితే మనకి మధ్యలో ఆ కృష్ణ అవతారంలో ఉన్నాయి వినాయకులు. మళ్ళీ ఒకసారి చూస్తాం మేము. మ్యాక్సిమం ఇంకొకసారి వచ్చి ఏమన్నా వర్క్లు ఏమన్నా నడుస్తున్నాయా లేదా అనేసి అయితే ఒకసారి చూస్తాము. మొత్తానికి అయితే బయట వినాయకులు అయితే ఇవి. లోపలికి ఒకసారి పోదాం. ఇట్లా వెళ్దాం. ఇటు సైడ్ అయితే అవి బయట ఉన్న మోడల్స్ లోపల కొన్ని ఉన్నాయన్నమాట. ఈ లైన్ మొత్తం మనకు అవే. నందివాహనం పైన కూర్చున్న వినాయకుడు ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. ఇది నెక్స్ట్ మనకి ఇదే ఇందాక చూపించింది వెంకటేశ్వర స్వామి మోడల్. మనకైతే బ్యాక్ సైడ్ చూడొచ్చు. అంత వర్క్ అయితే నడుస్తున్నట్లుంది. అయితే షెడ్లో అయితే మొత్తానికి అయితే ఎవరు లేరు. మనకి హ్యాండ్స్ అవన్నీ రెడీ చేసి పెట్టినారు. ఇట్లా ముందరికి వెళ్తే ఇది మనకి ఇంకొకటి బయట చూపించిన మోడలే. ఇది రైట్ సైడ్ శివుడు, లెఫ్ట్ సైడ్ పార్వతి విగ్రహము. నెక్స్ట్ ముందరికి వెళ్తే మొత్తానికి అయితే ఉన్నాయి మనకి. ఇటు సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఒక 3 ఫీట్ వినాయకులు ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం. మేబీ ఇవైతే బయట మనకి టార్బల్లో ఉండే వినాయకులు అనుకుంటా. చూడండి, ఇక్కడైతే మనకి సింహాల తల్లలు కూడా ఉన్నాయి. సింహాల తల్లలు అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే ఏ విగ్రహం మాత్రం నాకు తెలియదు. చూద్దాం. బ్యాక్ సైడ్ ఇంకా వినాయకులు ఉన్నాయి కదా, ఒకసారి చూసి ఏదనుకో చూద్దాం. ఇవన్నీ మనకి హ్యాండ్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. ఓనర్ అయితే లేడు, కానీ ఓనర్కి పనుకోవడానికి అవన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాడు. ఈ 3 ఫీట్ వినాయకులు అయితే ఒకసారి చూడండి. ఇదైతే సింహాసనం పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా బాగుంది. మనకైతే 3 ఫీట్ వస్తుంది. ఈ 3 ఫీట్ వినాయకులు అయితే ఇవన్నమాట. షెడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఓనర్ ఎక్కడో వెళ్ళినట్లున్నాడు. ఇంకా నెక్స్ట్ లోపల ఏవో వేరే మోడల్ ఉన్నాయనుకుంటా, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మోడల్ అయితే ఇది మనకి ఈ పక్క ఆ పక్క నంది విగ్రహం అయితే ఉంది. ఇది కూడా మనకి దాదాపు ఒక 10 ఫీట్ వరకు వస్తుంది. ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి మనకి. ఇది వేరే మోడల్. ఇది మనకి పైన అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో పైన శివుడు ఉన్నాడు మనకి. ఇది ఒక 10 ఫీట్ వరకు అంతే. ఇవి కూడా 10 ఫీట్ ఉన్నాయి. నాకు తెలిసి ఫైనల్ 10 అనుకుంటా ఇక్కడ. ఈ నెక్స్ట్ ఏ వినాయకుడు. ఇది మనకు కొంచెం
చిన్ని కృష్ణుడు మాదిరి ఉన్నాడు. కొంచెం పైన కూర్చున్నాడు, ఏనుగు వాహనాల పైన, ఏనుగు తలల పైన కూర్చున్నాడు. మనకైతే ఇది కూడా మనకు ఒక 7 feet వరకు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది ఆపోజిట్ అదే అనమాట, సేమ్ మోడల్ ఇది. నెక్స్ట్ ముందరికి వెళ్దాము. ఇది బయట నేను ఇందాక చూపించాను కదా, సోలో గణపతి మాదిరి బాగున్నాడు వినాయకుడు అని సింపుల్గా. దాంట్లో మనకి ఇదైతే పెద్ద మోడలు. ఇది ఒక దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడే ఇది పేట గణపతి అన్నాను ఇంత బయట. ఆ పేట గణపతి కూడా ఇది ఉంది, లోపల కూడా ఉన్నాయి. ఈ లైన్ మొత్తం మనకు అవే, ఈ సోలో గణపతి అన్న అదిను, మళ్ళీ ఈ పేట గణపతి ఉంది. నెక్స్ట్ మనం ఇన్సైడ్ బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్తే మనకైతే ఇక్కడ నందివాహనం పైన కూర్చున్న వినాయకుడు ఉంది. ఇది మనకైతే దాదాపు ఒక 6 feet వస్తుంది, ఇది 6 to 5 వస్తుంది ఇది. నెక్స్ట్ ఇటు సైడ్ అది సేమ్ బయట చూపించిండే మోడల్లే మనకి, వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న వినాయకుడు. ఇది కూడా అదే సేమ్ వినాయకుడు. ఇంకా లైన్ మొత్తం ఇవే ఉన్నాయి మనకైతే. ఇది ఇంకో వినాయకుడు ఇది కూడా మనకి దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది ఇది. పైన అయితే మనకి ఆర్చ్లో శివుడు ఉన్నాడు, పైన ఇంకొక దేవుడు, మనకి ఇటు సైడ్ ఎవరో ఋషి ఉన్నాడు. ఇది కూడా నందివాహనం పైన అయితే కూర్చుని ఉంది. ఇది కూడా మనకైతే ఒక దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది. ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ ఇది నంది వినాయకుడు. రైట్ సైడ్ అంతా నంది వినాయకులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అంతా ఇది కొత్త మోడల్ ఇంకో వినాయకుడు ఉంది. ఇవైతే లాస్ట్ ఇయర్ అయితే లేవు ఇవి. ఇక్కడ ఎవరో వర్కింగ్ కూడా కొత్త వాళ్ళు చేస్తున్నట్లున్నారు. మోడల్స్ కూడా ఇవి నేను బయట ఇంకా ఆడ చూడలే. ఇది సెకండ్ బ్లాక్ కాబట్టి మేబీ ఏదైనా ఇంకొక ప్లేస్లో వెళ్తే కానీ అక్కడ ఉంటాయి అనుకుంటా. ఇది మనకి ఇంకొక మోడల్. ఇది పోయినసారి మనం ఇది పెద్ద గణపతిలో చూసినాం, ఈసారి చిన్న గణపతిలో వచ్చింది. అదే పరిగిలో ఒక బ్లాక్ తీసినప్పుడు అందులో చూపించాను నేను. ఇది నాకు తెలిసి ఇది ఎలుక వాహనమే అనుకుంటా, ఎలుక వాహనం రథం లాగుతాను వినాయకుడు. ఈ లైన్ మొత్తం అవే. ఇది మనకి పేట మోడల్, ఇందాక చూపించిన పేట మోడల్ ఇది. నెక్స్ట్ ఇది ఇంకోటి సింపుల్గా కావాలంటే వినాయకుడు, ఇది సింపుల్గా ఇది వినాయకుడు అయితే సోఫా సీటు పీట మీద కూర్చుండే వినాయకుడు ఇదొకటి అనమాట. ఈ లైన్ మొత్తం మనకు అవే. ఇది రైట్ సైడ్ మొత్తం ఇవి, ఇది రథం లాగుతుండే వినాయకుడు. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఇవి అనమాట. ఇక లాస్ట్ ఒక మోడల్ ఉంది, ఈ లాస్ట్ మోడల్ ఇదే అనమాట. మనకైతే ఇది కూడా మనకి 4 feet వస్తుంది మనకి. ఈ వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు. జస్ట్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఈ ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తాడో లేదో తెలియదు, చూద్దాం. ఇంకొకసారి వద్దాం, ఫినిషింగ్ వర్క్ ఇచ్చినాడంటే వచ్చి చూసుకొని అయితే వెళ్దాం. ఫైనల్గా అయితే మనకి ఇవన్నమాట మోడల్స్ అంతా ఇవే ఉన్నాయి. ఓనర్ అయితే లేడు, మీరే చూడొచ్చు. రగ్గులు అవన్నీ అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళినాడు. యాటి వెళ్ళినాడో తెలీదు. ఇందాక నేను బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అన్నాను కదా, అది కూడా ఒకసారి చూపిస్తా. ఇదే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. ఏమైనా మేబీ అడిగితే ఏమన్నా దీన్ని అయితే వేసిస్తాడు అనుకుంటా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. మొత్తానికైతే వినాయకులు అయితే ఇవి మొత్తం. మళ్ళీ ఇంకొకసారి ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ వస్తాం. ఏదైతే ఇది ఇంకొక మోడల్ మనకి బాగుంది. ఈ వినాయకుడు కూడా, ఇది కూడా దాదాపు ఒక 10 feet వస్తుంది. బయట చూపించిండే వినాయకుడే, పైన శివుడు ఉండేది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో. చూద్దాం, మళ్ళీ ఒక 1 week 2 week వదులుకొని మళ్ళీ వస్తాను. ఏమన్నా ఫినిషింగ్ వర్క్ అలాంటిది ఏమన్నా స్టార్ట్ చేసినాడో లేదు చూసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం. ఫైనల్గా అయితే నేను చూపించిండే మోడల్స్ ఇవే అనమాట. ఇది దాదాపు అయితే 4 to 5 మోడల్స్ ఉన్నాయి. ఇవైతే ఫినిషింగ్ వర్క్ మ్యాక్సిమం జరుగుతాయి అనుకుంటా. ఇదేంటికంటే ఇక్కడ ఎవరో పర్సన్ కూడా ఉన్నాడు, ఇప్పుడైతే అవైలబిలిటీలో లేడు. బయట వినాయకులు చూస్తే వానికి నానేసి డ్యామేజ్ అయిపోతున్నాయి వినాయకులు అయితే. మొత్తానికైతే ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇంకో 1 week 2 weeks వదులుకొని చూస్తాం, మళ్ళీ ఇంకొకసారి వస్తాం. అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కన్నా మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తాము. ఇవి నేను ఓన్లీ వినాయక చవితికి వ్లాగ్స్ ఎందుకు తీస్తామంటే, మా హిందూపూర్లో జరిగేది అంటే వినాయక చవితి ఒకటి బాగా జరుగుతుంది. వినాయక చవితి మళ్ళీ మొహరం అనమాట. అట్లా వేసి మా ఏదన్నా చూపించేసి చేయాలా అంటే మనకి వినాయక చవితి ఒకటి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఏదో విగ్రహాలు అవి ఇవి చూపించుకుంటా చేస్తాం. మామూలు హైదరాబాద్ అక్కడైతే సదర్ కావచ్చు, అలా డిఫరెంట్ ఉంటాయి. మాకైతే ఇక్కడ జరిగేది అయితే ఓన్లీ వినాయక చవితి అనమాట. బ్లాగ్స్ తీసేదానికి అనుకూలంగా ఉండేది. అందుకనేసి వినాయక చవితి అప్పుడు మాత్రమే నేను బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు బుల్లెట్ లవర్ 143 ఛానల్.
మనకైతే లొకేషన్ వచ్చేసరికి పెద్దిరెడ్డిపల్లి దాటితేనే బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ దాటి కాస్త ముందుకు వెళ్ళగానే మనకి ఫ్యాక్టరీ వస్తుంది. ఆ ఫ్యాక్టరీ సైడ్ మనకి రైట్ సైడ్ అయితే వినాయకులు అవైలబుల్లో ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డిపల్లి నుంచి మోదాకు వెళ్ళే రూట్లో మనకి వినాయకులు అవైలబుల్లో ఉంటాయి అనమాట. లొకేషన్ అయితే ఇది.